ఈ అమ్మాయికి పెళ్లి జరగాల్సింది. కాని అంతలోనే ఒక నకిలీ పోలీసు ఆ అమ్మాయిని గ్రామం నుండి త్వరత్వరగా బయటకు తీసుకువచ్చి ఒక కారులో కూర్చోబెడతాడు. ఆ తరువాత ఆ అమ్మాయి, ఆ నకిలీ పోలీసు ఇద్దరూ కారు డిక్కీలోకి వెళ్లి దాక్కుంటారు. ఆపై వాళ్లు డ్రైవర్కు సైగ చేస్తూ అంతా బాగుంది అని చెప్తారు. కొంత సమయం తర్వాత పెళ్లికొడుకు పెళ్లిబట్టలు వేసుకుని కారులో కూర్చుంటాడు. ఇంకా డ్రైవర్తో, త్వరగా పద, ఈరోజు నేను నా పెళ్లికూతుర్ని తీసుకురావాలి అని అంటాడు. కారు స్టార్ట్ అవగానే ఆ అమ్మాయి, ఆ నకిలీ పోలీసు తమ అసలు ఆట మొదలు పెడతారు. వాళ్లు ఒక రుమాలుపై స్పృహ తప్పించే మందును రాసి ఆ పెళ్లికొడుకు ముక్కుకు గట్టిగా పట్టి అతడిని స్పృహ తప్పేలా చేస్తారు. కాని ముందుకు ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి అదే అబ్బాయితో పెళ్లి జరగాల్సింది. ఆ అబ్బాయి చాలా ధనవంతుల కుటుంబానికి చెందినవాడు. అందుకే ఆ అమ్మాయి మరియు ఆమె ముఠా అతడిని దోచుకోవడానికి ప్లాన్ చేశారు. అబ్బాయి స్పృహ తప్పి పడిపోగానే వాళ్లు అతడి మెడలోని బంగారు గొలుసు, డబ్బు మరియు మిగిలిన విలువైన వస్తువులను లూటీ చేస్తారు. అంతా దోచుకున్న తర్వాత వాళ్లు డ్రైవర్తో, పద, ఇక ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోదాం అని చెప్తారు. ఆపై వాళ్లు స్పృహలేని ఆ అబ్బాయిని రోడ్డు పక్కన వదిలేసి సామానంతటితో అక్కడి నుండి పారిపోతారు.